లారీల మీద దూకటం, కళ్ళు మూసుకుని సైకిల్ దూకటం, స్విమ్మింగ్ పూల్ లో దూకటం, ఇదేనా నువ్వు చేస్తున్న ఇన్వెస్టిగేషన్? నిన్ను అరెస్ట్ చేయమని ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో తెలుసా? ఇదంతా ఖైదీని పట్టుకునే ప్రయత్నంలో జరిగింది సార్. అయినా ఖైదీని పట్టుకోలేకపోయావు. సార్ ఎక్కడో ఏదో లొసుగు ఉన్నట్టుంది సార్. ఆ గోడ దూకిన వాడు వీడిలాగే ఉన్నాడు సార్. అలాగానా? అవును, నేను బాగా చూశాను. ఏమిటా నువ్వు చూసింది? నువ్వు నా మొహం చూసావా? అంటే ఆ ఖైదీ మొహం చూసావా? మొహం తప్ప అన్ని చూశాను. అన్ని అంటే వాడు బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తున్నాడా? సార్ పొద్దున్నే వీడు నాతో ఏమన్నాడో తెలుసా సార్? ఇది వినండి సార్. ఏమన్నాడు? ఆ గోడ దూకిన వాడు అచ్చం మీలాగే ఉన్నాడన్నాడు సార్. నేను చెప్పలేదు సార్. నువ్వు చెప్పావు. నేను చెప్పలేదు. నువ్వు చెప్పావు. నేను చెప్పనే లేదు. నువ్వు చెప్పావు సార్. వీడి తల మీద దెబ్బ తగిలినప్పటి నుంచి వీడికి పిచ్చెక్కింది సార్. నాకు పిచ్చా? నీకే పిచ్చి. నీకే పిచ్చి. మీ నాన్నకు పిచ్చి. మీ అమ్మకు పిచ్చి. అమ్మమ్మకు పిచ్చి. మీ తాతకు పిచ్చి. ఎలా తెలుసు? మా తాతకి పిచ్చే. మీ తాత కూడా పిచ్చా? ఇది ఫిష్ మార్కెటా, కమిషనర్ ఆఫీసా? ఫిష్ మార్కెట్ సార్. ఇది కమిషనర్ ఆఫీస్ సార్. ఈ ఇడియట్ కి అసలు మేనర్స్ లేదు. అతనికే కాదు, మీకు కూడా మేనర్స్ లేదు. ఒక పోలీస్ ఆఫీసర్వి ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇడియట్ అని తిడతావా? మిమ్మల్ని లాభం లేదు. కాలేజీ నుంచి రాగానే సరాసరి మీకు యూనిఫామ్ ఇచ్చారే, వాళ్ళని అనాలి. వీడు అసలు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. రాత్రి అయితే చాలు మందు కొట్టడం, పడుకోవడం. వంశీ ఆ గీతతో ప్రేమలో పట్టాడని నాకు అనుమానంగా ఉంది సార్. రేయ్, అనవసరంగా మాట్లాడితే మొహం బాలు కొడతాను. అక్కడ స్థలం లేదు. షడప్. మిమ్మల్ని ఆ రఘురాముని పట్టుకోమన్నారు కానీ మీలో మీరు కొట్టుకోమని చెప్పలేదు. ఆ గోడ దూకిన వాడు తప్పకుండా రఘురామయ్య ఉంటాడు. ఇంకోసారి ఎవరైనా గోడ దూకుతూ కనిపిస్తే షూట్ చేసేయండి. షూట్? డోంట్ హెసిటేట్. దిస్ ఇస్ మై ఆర్డర్. ఇక మీదైనా మీరంతా డిసిప్లిన్ గా ఉంటారనుకుంటాను. యూ కెన్ గో. ఎస్ సార్. నీకు ప్రత్యేకించి చెప్పాలా? ఎస్ సార్. ఇంకా బోనికాలేనా? మొత్తం టోటల్ 2000. 1000 రూపాయలు.
రఘురామ్ కారులో తప్పించుకున్నాడు. తమ ఇంటి చుట్టూ ఒక బెటాలియన్ రిజర్వ్ పోలీస్. నోర్మై, పట్టపగలు చెప్పి మరీ చంపాడు నా బాడీ గార్డ్ని. ఇంకా మీ పోలీసులు నమ్ముకోవాలా నేను? సార్, మీ జాగ్రత్త కోసం పారామిలిటరీ ఫోర్స్ కూడా. నో ఫోర్స్. మీకు అసలు ఫోర్సే లేదు. మీ వల్ల ఏమీ కాదని అర్థమైపోయింది. ఒక పని చేయండి, రఘురామ్ అడ్రస్ తెలుసుకురండి. వాణ్ణి అడ్రస్ లేకుండా నేను చేస్తాను. మీరు చెయ్యలేని పని నేను చేసి చూపిస్తాను. వెళ్ళండి, ఎక్కడున్నాడో కనుక్కోండి. స్టాప్. ఇంతవరకు మీరు చూపించిన క్యాప్షన్స్, డిజైన్స్ ఏవీ నాకు నచ్చలేదు. అయ్యో, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి సార్, లేకపోతే నా కంపెనీ మూసేవాళ్ళతో వస్తుంది. సెలెక్ట్ చేసి నా కంపెనీ మూసుకోమంటారా? అయ్యో, అయ్యా అయ్యా, ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి సార్. మా బాబు గారు ఈ చేతులు. ఐ డోంట్ లైక్ ఎనీ ఆఫ్ దెమ్. హలో, ఎవరైనా బుద్ధి అంటారు, భలేవాడు నువ్వు. వెరీ సారీ. రవే రవే, మన ఆవకాయ క్యాప్షన్ ఎందాక వచ్చింది? ఆవకాయ లేదు, గోంగూర లేదు. మేం వేరే క్యాప్షన్ గురించి తలకాలు పాల్గొట్టుకుంటున్నాం. ప్లీజ్ వెళ్ళండి. వాట్? ఇప్పుడు మీకు క్యాప్షన్ ఇవ్వడం కుదరదన్నాను. ఇవ్వటం కుదరదా? కుదరదు. కుదరదా? కుదరనప్పుడు మరి ఆర్డర్ ఎందుకు తీసుకున్నారు? వేరే క్యాప్షన్స్ గురించి తలకాలు పాల్గొట్టుకుంటారు. నా క్యాప్షన్కి వచ్చేటప్పుడు కుదరదు. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు నా గీత నాకు ముద్దు. ఆవకాయ మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఇప్పుడు మాత్రం మీ క్యాప్షన్ ఇవ్వడానికి వీలు కాదు. గొప్ప అడ్వర్టైజ్మెంట్ కంపెనీ పెట్టుకున్నారు తల్లి. ఈ పాటి సోకు చూపించడానికి ఒక ఆఫీసు, ఫ్యాన్లు, ఏసీ, పెదాలకి లిప్స్టిక్, బ్లౌజులకి పర్ఫ్యూము. సిగ్గు లేదు? నేనంత తేలిగ్గా వదిలే రకం కాను. క్యాప్షన్ ఇచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటాను. Wherever you go, I'll be there. ఏమన్నారు? Wherever you go, Go. I'm there. Wherever you go, I'm there. Step shoes. Step shoes!
బిజినెస్ లో సెంటిమెంట్స్ పనికిరావండి. నో, ఇట్ జస్ట్ కెనాట్ బి డన్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. చాలా బాగుంది, అమోఘం, అద్భుతం. వేర్ ఎవర్ యు గో ఐఎమ్ దేర్. ఎక్కడ మీరున్నా అక్కడ నేనున్నా. చెప్పులని చెప్పకుండా చెప్పే వాక్యం. వెరీ యాప్ట్. ఈ క్యాప్షన్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ సో మచ్ గీత. ఏం సార్, అగ్రిమెంట్ ఇప్పుడే సైన్ చేసుకుందామా? ఇట్ ఇస్ డన్. ఓహో, ఇదా మీరు చేస్తున్న బిజినెస్? సొంతగా క్యాప్షన్స్ రాయడం తెలియక ఎవరో రాసింది కాపీ చేసి సొమ్ము చేసుకుంటారా? నథింగ్ డూయింగ్. ఇది నా క్యాప్షన్, నా అవకాయ పబ్లిసిటీ కోసం వాడుకుంటాను, ఎవరికి ఇవ్వను. పట్టుకుంటానండి ప్లీజ్. కుదరదు. అంతే, ఇది నాది, ఇది నా పబ్లిసిటీ కోసం వాడుకుంటాను. వేరెవర్ యు గో ఐఎమ్ దేర్. గీత అవకాయ. అయ్యో, ఇది అవకాయకి నప్పదండి. నప్పదా? నిజంగా నప్పదా? అయితే నేను నప్పించుకుంటాను. ఎవరికి నచ్చకపోతే ఆవకాయ మొత్తం నేనే తింటాను. లైఫ్ లాంగ్ ఈ క్యాప్షన్ మాత్రం నాదే. ఇవ్వనంటే ఇవ్వను. ప్లీజ్ ప్లీజ్ అలా అనకండి. మీరేం చేయమంటే చేస్తాను. ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను. ఈ తలకాయ నొప్పి నాకెందుకు? తిన్నగా ఎండి దగ్గరికి వెళ్ళి క్యాప్షన్ నాదని చెప్తే సరిపోతుంది. ప్లీజ్ 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 అలా అనకండి. మీరేం చెప్తా చేస్తాను. తర్వాత మాట తప్పవు కదా? ప్రామిస్? ప్రామిస్. నువ్వేం చేయాలంటే ఐ లవ్ యూ అని చెప్పాలి. చెప్పవు కదా? అయితే నేను వెళ్ళి నీ పెద్ద ఆయనతో కంప్లైంట్ చేస్తాను. నీ బండారం అంతా బయటపడుతుంది, నీ కంపెనీ మూత పడుతుంది, నీ ఉద్యోగం ఊడిపోతుంది. నా వల్ల కాదు. అయితే ఐ లవ్ యూ అని చెప్పి చావచ్చు కదా? నీ బంగారం అంత కరిగిపోతుందా? ఇదిగో, వెళ్ళి ఎండితో నిజం చెప్పమంటావా, లేకపోతే నేను చెప్పినట్టు అంటావా? అబ్బా, అర్జున ఫల్గుణ అని అరిచినట్లుంది. వినటానికి కొంచెం ఇంపుగా ఉండాలి కదా. ఐ లవ్ యూ. ఎండి గారు, నేను చెప్పేస్తాను. సరే, అయితే ఒక పని చెయ్యి. నువ్వు నా దగ్గరకు వచ్చి గట్టిగా వాటేసుకుని ఐ లవ్ యూ. కమాన్ కమాన్, రా మరి, కమాన్. I love you. I love you. ఛీ, ఈ బోర్డు ఐ లవ్ యూ ఎవరు కావాలి? ఇదిగో, నీకు ఇదే ఆఖరి ఛాన్స్. దీని తర్వాత నువ్వు ఎంత గీ పెట్టి ఏడ్చినా సరే లాభం లేదు. నా దగ్గరకు వచ్చి గట్టిగా వాటేసుకుని ఐ లవ్ యూ. కమాన్, ఐ లవ్ యూ. ఎండి 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 I love you.
అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్లి పేరంటం ఒళ్ళో వైకుంఠం వెయ్యేళ్ల బియ్యాలతో పద పద పదమని పిలిచెను విరి పొద పోదాం పదమ్ము ఎద ఎద కలిపిన వలపుల హరి కథ చెబుదాం రావమ్ము విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం సిగ్గు సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో ఎప్పుడెప్పుడెప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం బంధించేద్దాం యౌవనం వనం పండించేద్దాం జీవనం నవనవమను పరువం ఫలించే పరిణయ శుభ తరుణం పువ పువమను కవనం లిఖించే కులుకుల కలికితనం ఇప్పుడిప్పుడిప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్లి పేరంటం ఒళ్ళో వైకుంఠం వెయ్యేళ్ల బియ్యాలతో పద పద పదమని పిలిచెను విరి పొద పోదాం పదమ్ము ఎద ఎద కలిపిన వలపుల హరి కథ చెబుదాం రావమ్ము సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా సయ్యంటున్నా తీయగా నిజం స్వర్గందించే స్నేహమా పెదవుల ముడి పెడదాం ఎదల్లో మదనుడి గుడి కడదాం మదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడదాం రావెతుకుదాం రగిలే రస జగం ఎప్పుడెప్పుడెప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం సిగ్గు సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో ఎప్పుడెప్పుడెప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఎద ఎద కలిపిన వలపుల హరి కథ చెబుదాం రావమ్ము ఆలస్యంగా రాదే పిచ్చివాడివి రఘురామ్ ఇక్కడికి వస్తాడు పట్టుకోవచ్చని మనం కాపలా కాస్తున్నాం అక్కడ అతను చంపాలనుకున్న వాళ్ళందరినీ చంపుకుపోతున్నాడు గీత ఎక్కడికి వెళ్ళిందబ్బా ఈ ముసల్దానికి బాటిల్ ఎక్కడిదిరా నేను ఇక్కడికి వస్తానని మీరు అనుకోలేదు కదా అది కాదు గీత నా వెంట తిరిగింది నన్ను ప్రేమించింది నిజమని నమ్మాను అదంతా మా నాన్న గురించి తెలుసుకోవడానికని మీరు ఆడిన నాటకం అని ఇప్పుడే తెలిసింది నేనేం ద్రోహం చేశానని నన్ను ఇలా మోసం చేశారు పెళ్లి పేరు చెప్పి ఆఖరికి మీ అమ్మను కూడా నవ్వులు పాలు చేశారు గీత Don't try to convince me. I hate you.
I hate you. I hate you. గీత ఆగు. గీత గీత ప్లీజ్. గీత తలుపు తీ. గీత నీ మొహం నాకు చూపించుకో. I hate you. ప్లీజ్ గీత లిసన్ టు మీ. గీత వంశీ, ఇది ఇద్దరు ఆడవాళ్ళు ఉండే ఇల్లు. అనవసరంగా గొడవ చేయకు. మాట్లాడవలసిన ఏదైనా ఉంటే రేపు బయట కలిసి మాట్లాడు. వెళ్ళు. You are under arrest. ఎందుకు? అదంతా పోలీస్ స్టేషన్ లో చెప్తాను. ఏం చేయాలని కాదే, నిజం చెప్పడానికి. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. జైలు నుండి పారిపోయిన ఒక ఖైదీని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ నేను వచ్చి నీ మొహం చూశానే. మీ నాన్న ఒక నేరస్తుడిని తెలుసు కూడా నేను ప్రేమించాను. అదే నేను చేసిన తప్పైతే ఐఎమ్ వెరీ సారీ. ఇంతవరకు నేనెవరో నీకు చెప్పలేదు. నీకే కాదు ఎవరికి చెప్పకపోవడమే నా ఉద్యోగం. ఈ ఊరు వచ్చింది నిన్ను ప్రేమించడానికి కాదు, మీ నాన్నని పట్టుకోవడానికి. ఆయన్ని పట్టుకోకముందే నీకు పట్టుపడ్డాను. చూడు సుందరి, ఇదంతా చెప్పడానికే నీ వెంట ఇన్నాళ్ళు తిరిగాను. ఓపిక నశించి ఈ పని చేయాల్సి వచ్చింది. నువ్వేదో పైనుంచి దిగి వచ్చి పొడి చేసే అందగత్తెవని మాత్రం ముడిచిపోకు. నేను చెప్పింది నమ్మితే నమ్ము, లేకపోతే నీ చావు నువ్వు చావు. ఏం బావా, మరో మనోహర్ సుందర్ నారా? నోర్మే, పెళ్లి నిశ్చయించమని అమ్మకవుతుని రాస్తున్నా. పెళ్ళ ఎవరికి? నీకే? మరి నీకా? అయితేనే విన్నది నిజమేనమాట. ఏమన్నా? గీతకు పెళ్ళని. గీతకు పెళ్ళా? ఎవరు చెప్పారు? గీతే చెప్పింది. నీకు ఇష్టం లేదని వేరే వాళ్ళని చేసుకుంటుంది. ఇలా జరగటానికి వీల్లేదురా. జరిగిపోతుంది బావా, సరిగ్గా 10:38 తమాషాగా ఏదో అన్నాను రా. గీత ఇంత పని చేస్తుందా? ఎక్కడరా పెళ్లి? టెంపుల్ రోడ్ లో ఏదో గుళ్ళో. ఏ గుడిరా? పేరు లేదా? అక్కడ ఉన్నవని గుళ్ళే. ఏ గుడి అని చెప్పంటావు? పదా. ఎక్కడికి రా? ప్లీజ్ హెల్ప్ మీ రా. ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ నీడ్. పదరా. అమ్మమ్మా, ఇక్కడెక్కడ పెళ్లి జరుగుతుందా? వెనక మండపంలో జరుగుతుంది బాబా. స్టాప్ ఇట్. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ అమ్మాయి నన్ను ప్రేమించింది. మేమిద్దరం మనసులో పుచ్చుకున్నాం. ఇది నా సమస్య.
ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే తప్ప ఇంకెవరిని చేసుకుని మాట ఇచ్చాను. మీ ఎవరికైనా సందేహం ఉంటే ఆ అమ్మాయిని అడిగి మీకు చెప్పిస్తాను. చెప్పు గీత. ఏమే నన్నే మోసం చేస్తావా? ఏమండి, అతనెవరో నాకు తెలియదండి. అతను చెప్పేదంతా అబద్ధం. నన్ను నమ్మండి. బాబా ఇటు వస్తున్నా. వంశీ, నా పెళ్ళని తెలిసా కూడా పెళ్ళి ఆపాలనిపించలేదా? ముహూర్తం టైం కూడా అయిపోయింది. ఈ పాటికి ఏ గుడిలోనో నీ పెళ్లి అయిపోయి ఉంటుంది. నీకు దూరం కావడం నిజంగా మై బ్యాడ్ లక్. గీత, నువ్వు ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి. Studies warning me again. రఘురామన్ ఆ చేతగానితనాన్ని విక్కిరిస్తున్నాడు. వేర్ ఇన్వెస్టిగేటింగ్ సార్. షటప్. డేలైట్ మర్డర్ జరిగి ఇన్ని రోజులైనా వాడి ఆజాపాజా కనుక్కోలేకపోయాను. వాడికి కొమ్ములు వచ్చి విరుచుపడబోతున్నాడు. మీకు 24 hours టైం ఇస్తున్నాను. వాడిని అరెస్ట్ చేయండి, లేదా పెట్టే బేడా సర్దుకొని మీ ఊరికి వెళ్ళిపోండి. మా నాన్న హంతకుడు కాదు. మా నాన్న హంతకుడు కాదు. మా నాన్నని హంతకుడు అనకండి. మా నాన్నని హంతకుడు అనకండి. అంటాను. మీ నాన్న చేస్తున్నది మర్డర్. అతన్ని అరెస్ట్ చేయడం పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ. అమాయకుడైన మా నాన్న చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళిన రోజున నేనే పోలీస్ ఆఫీసర్ని చూడలేదు. వాట్ యు మీన్? అసలు నిజమేదో నాకొక్కదానికే తెలుసు. మా నాన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. మేనేజ్మెంట్ దౌర్జన్యాలకు విరుద్ధంగా పోరాడేవారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కాలేజ్ మేనేజ్మెంట్ గుండాయిజాన్ని సమర్థించేది. విద్యార్థుల్లో గొడవల్ని ప్రోత్సహించేది. ఓ రోజు ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ ఇప్పే. గుడ్ మార్నింగ్ నళిని. ఇట్స్ వెరీ బ్యాడ్ మార్నింగ్ టు మీ మాస్టర్. అదేమిటమ్మా, ఏమైంది? నన్ను ఉద్యోగం నుండి తీసేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఒక మంచి పని చేసినందుకు ప్రమోషన్ ఇవ్వాల్సింది పోయి డిస్మిస్ చేస్తారా? పట్టుబడ్డ స్టూడెంట్ డిఎస్పీ గారి అబ్బాయి మాస్టారు. అదే నేను చేసిన నేరం. ఒక్క డిఎస్పీ గారు అబ్బాయి ఏమిటి, తప్పు చేసినప్పుడు మినిస్టర్ గారు అబ్బాయి అయినా సరే బయటికి గంటాల్సింది. నళినికి న్యాయం జరగాలని మా నాన్న ఎంతగానో పోరాడారు. నళిని గారికి నశించాలి, నశించాలి. లెక్చరర్ నళిని గారికి నశించాలి, నశించాలి. రౌడీ మేనేజ్మెంట్. కానీ మేనేజ్మెంట్ ఏమాత్రం ఒప్పుకోలేదు. ప్రొఫెసర్ గా నీ ఉద్యోగం పాఠాలు చెప్పటమే గాని స్టూడెంట్స్ తో ఏకమై అల్లర్లు జరపటం కాదు. ప్రొఫెసర్లు ఏం చెయ్యాలో చెప్పాల్సింది ఒకప్పుడు గూండాయిజం చేసి బ్రతికి ఇప్పుడు కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ అయిన మీరు కూడా కాదు. చదువు రాదు, రాత రాదు, కనీసం నిన్నటి వరకు వేలుముద్ర వేయటం కూడా సరిగారని ఈ మనిషికి కాలేజీ కమిటీకి ఏమిటి సంబంధం చెప్పండి. ఇన్నాళ్ళు అడిగేవాళ్ళు లేక మీ ఇష్టారాజ్యం అయిపోయింది. కానీ ఇక నేను ఊరుకోను. సిండికేట్కి రిపోర్ట్ చేసి మీ బండారం బయట పెట్టి తీర్చాలి. ఎదిరిస్తున్నావా? నీ బండారం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ఆ దిక్కు మొక్కు లేని నళినికి నీకు మధ్య భాగోతో కాలేజీలో కచేరీలు చెప్పుకుంటున్నారు.
ఏమిటా కూసావు? మా నాన్న నళిని గారికి మళ్ళీ ఉద్యోగం వచ్చేలా చేయగలిగారు. కానీ ఓడిపోయిన ప్రహ్లాదరావులో పగరెట్టింపైంది. ఓ రోజు రాత్రి కాలేజ్ డే ఫంక్షన్ ముగిశాక నళిని గారిని విమెన్స్ హాస్టల్లో దింపడానికి తన కారులో తీసుకెళ్లారు. అభిమానం దెబ్బతిన్న నళిని ఆత్మహత్య చేసుకుంది. ఆ దుర్మార్గులు మా నాన్నని మోసం చేయడానికి ఏసీపీ నరహరిని వాడుకున్నారు. ఆ కేసు నుండి తన కొడుకుని తప్పించడానికి నరహరికి తప్పనిసరిగా వాళ్ళతో చేతులు కలపాల్సి వచ్చింది. నళిని ఆత్మహత్య చేసుకుంది. నళిని నళిని ఆత్మహత్య చేసుకుందా? అవును, నువ్వు చేసిన అత్యాచారానికి సిగ్గుపడి తలెత్తుకు తిరగలేక ప్రాణం తీసుకుంది. నిన్న రాత్రి 3 గంటలకు రోడ్ నెంబర్ 10లో మీ కారును ప్రహ్లాదరావు మాణిక్యం చూశారు. అంత రాత్రి మీరు అక్కడ ఏం చేస్తున్నారు? ఇదంతా కట్టు కదా. ఈ రోజు ఉదయం నళ్ళి మా అబ్బాయి వినోద్కు ఫోన్ చేసి జరిగిందంతా వివరంగా చెప్పింది. ఇదంతా అబద్ధం. నిజమో అబద్ధమో కోర్టు నిర్ణయిస్తుంది. నిన్నటి దాకా దేవుడని స్టూడెంట్స్ అంతా నిన్ను పూజించారు. ఇప్పుడు నీ అసలు స్వరూపం బయటపడింది. ఇంకా చూస్తానుంటారే, అరెస్ట్ చేయండి. వీళ్ళు చెప్పేది నమ్మకండి. ఇవన్నీ కూడా అబద్ధాలు. నేను నిజం చెప్తాను, నా మాట నమ్మండి. వీళ్ళు చెప్పేదంతా కూడా అబద్ధం. వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా కట్టుకథలు. నిజం నేను చెప్తాను, నా మాట నమ్మండి. నాన్న, ఎందుకు ఇలా చేసావు నాన్న? ఎందుకు ఇలా చేసావు? నేనేమి చేయలేదమ్మా. నేనే పాపం ఎరగను. ఈ దుర్మార్గులే నా మీద లేనిపోని కుట్రలు చేసి నన్ను జైలుకి పంపిస్తున్నారు. ఒరేయ్, మీ అంతు తేలుస్తాను, మీ అంతు తేలుస్తాను. వాళ్ళు మా నాన్నని పశువులా మారేలా చేశారు. మా నాన్న చేసింది చేస్తున్నది తప్పో కాదో మీరే చెప్పండి. మా నాన్న నేరం చేశాడా? మా నాన్నని నేరస్తుని చేశాడా? మీకే తెలుసు.
వంశీ, నిజం తెలిసాక కూడా మా నాన్నని అరెస్ట్ చేయాలనిపిస్తోందా? చెప్పు వంశీ, మా నాన్నని అరెస్ట్ చేస్తావా? మా నాన్నని అరెస్ట్ చేస్తావా? ఎందుకు? మీ నాన్న నీకు కావాలా వద్దా? అంటే ప్రతి పోలీస్ ఆఫీసర్ని అలా అనుమానంగా చూడకు. మీ నాన్న మీద కేసు నేను రీఓపెన్ చేయించగలను. మీ నాన్న అమాయకుడని నిరూపించగలను. నువ్వు నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన్ని లొంగిపోమని నచ్చ చెప్పాలి. మీ నాన్నకి ఏమీ జరగదు. రఘురామ్, ఎక్కడున్నావు? నేను వచ్చింది నీకు సాయం చేయడం కోసం. రఘురామ్, ప్లీజ్. రఘురామ్, ఆగు, పారిపోకు. డోంట్ షూట్. స్టాప్ షూటింగ్ రఘురామ్, లేకపోతే నేను నిన్ను కాల్చాల్సి వస్తుంది. రఘురామ్! పిస్టల్ కింద పడే. ఇతన్ని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు సెక్యూరిటీ సరిగ్గా ఉండేలా చూడండి. ఎస్ సార్. మిస్టర్ వీరాస్వామి, ఒక చిన్న రిక్వెస్ట్. అతనితో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. బాగా చూసుకోండి. ఇది నా స్టేషన్. ఇక్కడికి వచ్చే క్రిమినల్స్ ని ఎలా చూడాలో నాకు తెలుసు. స్టేషన్ మీది కావచ్చు, కానీ అతన్ని తీసుకొచ్చింది నేను. మిస్టర్ వంశీ. హలో, వాడపల్లి ప్రసాదరావు గారి మనిషిని మాట్లాడుతున్నాను. ఎస్ఐ వీరాస్వామిని మాట్లాడేది? అవును. నేనే కన్న తండ్రికి ద్రోహం చేశాను. మా నాన్న నా గురించి ఏమనుకుంటున్నాడు? గీత, ఊరుకో గీత. రేపు మీ నాన్న నిర్దోషి అని రుజువై విడుదలైనప్పుడు నిన్ను చూసి గర్వపడతాడు. హలో, చక్రాన్ని నీ గురించి పెద్దగా చూడలేదురా. నువ్వు అరెస్ట్ చేసిన రఘురామ్ని పోలీసులు షూట్ చేశారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. హిస్ పొజిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఎక్కడ? బెడ్డెడ్ హాస్పిటల్. నేను అక్కడే ఉంటాను, నువ్వు త్వరగా వచ్చి. ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. ఎలా జరిగింది? లాకప్ నుంచి తప్పించుకుంటుంటే ఎస్ఐ వీరస్వామి షూట్ చేశాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? వెన్నుపూసు బాగా గాయపడిందట. ఎంతో కాలం బ్రతకడంటున్నారు డాక్టర్లు. వాట్? హీస్ మమ్మీఫైడ్. కాళ్ళు వసం తప్పాయి. ఇక రోజు రోజుకి ఒక్కొక్క అవయవం వసం తప్పుతుంది. ఈ జబ్బు అతను తలకు చేరేలోగా అతను చావడం ఖాయం.
కొన్ని రోజులు లేదా వారాలు అంతే. రఘురాం, నీకేమో మతిపోయిందా? పారిపోవాలని ఎందుకు ప్రయత్నం చేశావు? నిన్ను కాపాడడం కోసం గీతను బలవంతంగా ఒప్పించి నిన్ను అరెస్ట్ చేశాను. నీకోసం కేసు మళ్ళీ ఓపెన్ చేయించి ఆ దుర్మార్గులు శిక్ష పడేలా చేద్దాం అనుకుంటే మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నం చేసి నా ప్లాన్ అంతా నాశనం చేశాను. ఆగండి. తప్పించుకోవటానికి నేను ప్రయత్నం చేయలేదు. ఎస్ఐ వీరాస్వామి లాకప్లో ఉన్న నన్ను నిద్ర లేపి చీపెక్కించాడు. ఎవరి కంట పడకుండా వెళ్ళిపో. జాగ్రత్త. వీరాస్వామి, రఘురాముని ఎందుకు చంపాలని ప్రయత్నం చేశావు? పారిపోవాలని చూశాడు, షూట్ చేశాను. కహానీలు చెప్పడు. డబ్బు చాలా ఉందే. అది నీకు అనవసరం. నాకే అవసరం. రఘురావుని కాల్చి చంపమని నీకు లంచం ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరు? వాళ్ళ వివరాలేంటో కాగితం మీద రాసి సంతకం పెట్టి స్టేషన్ సీల్ వేసి. నేను తలుచుకుంటే నిన్ను కూడా కాల్చి చంపగలను. రఘురావుని షూట్ చేయమని నీతో ఎవరు చెప్పారు? దయచేయండి వంశీకృష్ణ గారు, దయచేయండి. ఒక ఆట ఆడతావా? వచ్చింది నీ ఆట కట్టించడానికి. అలాగా? ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నాకు నేనే. నీకు తెలుసుగా, నేనింతవరకు ఎప్పుడూ ఓడిపోలేదు. వాగుడు కట్టిపెట్టు. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. నన్ను అరెస్ట్ చేస్తావా? శభాష్. ఈ మధ్య పోలీసులు కూడా జోకులేస్తున్నారన్నమాట. ఇంకోసారి చెప్పను. మర్యాదగా నాతో రా, లేకపోతే నా మర్యాద ఏంటో రుచి చూపిస్తాను. వారెంట్ ఉందా? బాస్టర్డ్. నీ మొహానికి ఒక వారెంట్. నిన్ను దారంటా లాక్కుపోవడమే వారెంట్. నేను రాకపోతే
వంశీ! ఏమిటి నువ్వు చేస్తున్న పని? నేరస్తుడిని అరెస్ట్ చేస్తున్నాను. ఏ అధికారంతో? ఇన్స్పెక్టర్ హక్కులు అధికారాల గురించి ఒక కమిషనర్ అడగటం విచిత్రంగా ఉంది సార్. నువ్విప్పుడు ఇన్స్పెక్టర్ కాదు. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. సస్పెన్షన్? ఎస్. ఎందుకు? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొట్టినందుకు. ఒక దోషిని పట్టుకునే పని మీద ఇక్కడికి వచ్చి ఆ దోషిని వెనకేసుకొచ్చినందుకు. సార్ కానీ ఎక్స్ప్లెనేషన్ ఎంక్వైరీలో చెప్పు. అసలు నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్కి వ్యర్థం. వెరీ గుడ్ సార్. మిమ్మల్ని ఎదిరించి మాట్లాడే హక్కు నాకు ఇన్స్పెక్టర్గా లేదు. కానీ థ్యాంక్ యూ సార్, నన్ను సస్పెండ్ చేశారు. ఐఎమ్ నో మోర్ అన్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు చెప్పు, నేను వ్యర్థమా? నువ్వెవరు? కొడుకు చేసిన నేరాన్ని కప్పెట్టుకోవడానికి ఒక అమాయకుని నేరస్తుని చేశావే. నువ్వు డిపార్ట్మెంట్కే కాదు, దేశానికే వ్యర్థం. స్టాప్ నాన్ సెన్స్. నడి రోడ్లో హత్య చేస్తే అంతకు నేరస్తుడు కాడా? పిచ్చి కుక్కల్ని కూడా కాల్చి చంపుతారు. అది నేరమా? రఘురాం చేసిన నేరం అంతకన్నా పెద్దది కాదు. నీకు ఒక కూతురో చెల్లిలో ఉండి నీ కళ్ళెదుటే నలుగురు ఆమె జీవితాన్ని నాశనం చేసి ఆ నేరం నీ మీద మోపి నేను జైలుకి పంపితే నువ్వు రఘురాం ఉండే చోటే ఉండేవాడివి. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ ఓన్ పవర్స్ మిస్టర్ కమిషనర్. బాగా చెప్పావు మిస్టర్ ప్రహ్లాదరావు. నువ్వు చాలా గొప్పగా ఎత్తులు వేస్తావు. కానీ ఎదుటివాడు ఎంతటి ఆటగాడో గుర్తించడం కూడా నేర్చుకో. తెర వెనుక నుండి ఎవరెవరు ఎటువంటి ఘోరాలు చేశారో ఇన్స్పెక్టర్ వీరాస్వామి వివరంగా రాసిచ్చాడు. ఈ స్టేట్మెంట్ ని పేపర్లో అచ్చు వేస్తాను, పోస్టర్లు వేసి ఊరంతా అతికిస్తాను. నన్ను ఆపడం మీ తరం కాదు. మనిషిగా నాకు ఆ హక్కు ఉంది. నీ బతుకు బజారు పాలు చేసి తీరుతాను. ప్రహ్లాదరావు పలుకుబడి నేను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు బావా. టాక్సీ డ్రైవర్, బస్ కండక్టర్, గూర్ఖా, నువ్వు, నేను మనందరం వేసే కాకి బట్టలే. ఎందుకోసం? ఫుడ్ కోసం, అవునా? మరి నీ కాకి బట్టలు తడాకా చూపించాలంటే ఏ పిక్ పాకెట్ను పట్టుకుని లోపలతోయి లేదా బిచ్చగాన్ని పట్టుకుని 2 పీక్. అంతేగాని ఏదో సాధిద్దామని ట్రై చేస్తే ఉన్న ఈ కాకి బట్టలు కూడా ఉండవు, తెలుసా బావా? ఒక్కటి మాత్రం తెలుసుకో, నువ్వు నేను సిన్సియర్గా ఉన్నంత మాత్రం నీ దేశాన్ని బాగు చేయలేమురా. రేయ్, నేను ఈ లెటర్ సంపాదించడం కోసం ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, వాడిని అరెస్ట్ చేసి కోర్టులో కేసు ఫైల్ చేయి. ఆ తర్వాత వాడు జైల్లో కాపురం పెడతాడు. ఒరే, ఎందుకురా ప్రతిసారి నన్ను ఏదో ప్రాబ్లంలో ఇరికిస్తావు? రేయ్, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్, ఇప్పటి వరకు ఏమైనా సాధించావా? ఏమీ సాధించలేదు. ఓ భర్తగా, తండ్రిగా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అదే, నువ్వు వాడిని అరెస్ట్ చేస్తే నీ భార్య పిల్లలు ఎంత గర్వపడతారు. ప్లీజ్ రశంకర్, ఈ ఒక్క పని నాకు చేసి పెట్టు. జీవితంలో ఇంకెప్పుడు నిన్నేమడను. ఆఖరి సాయం రా, ప్లీజ్. A friend in need is a friend indeed రా. ఇదే నేను నీకు చేసే ఆఖరి సహాయం, ఓకే? ఆ కవర్ నాకు ఇచ్చేయమ్మా.
పిల్ల కొంక ప్రహ్లాదరావుని అరెస్ట్ చేద్దామనుకున్నావా? ఆ కవరు ఎక్కడ దాచావు? Stop! Shivram, help me, please! ఇది కదా సార్ మీకు కావాల్సింది. సార్ నన్ను విడిచిపెట్టండి సార్. సార్ నన్ను విడిచిపెట్టండి సార్. నాకు చిన్న పాప నా భార్య. నేను చచ్చిపోతే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. ఒట్టు సార్. సార్ ప్లీజ్ సార్ దయవుంచి నన్ను విడిచిపెట్టండి సార్. సార్ నన్ను విడిచిపెట్టండి సార్. సార్ ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి సార్. నీతిగా బతికే పోలీసోణ్ణి నేనెప్పుడు నమ్మను. సబ్బుతో కడిగితే పోతుంది కదూ? ఎవరినైనా కొడితే వాడి ప్రాణం పోవాలి. బ్రతికి బయటపడి ఇలా కట్లతో దెబ్బలతో కనపడితే చూడటానికి అసహ్యంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి. ఏమిటి నువ్వు చేసిన తప్పు? ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చేసిందే న్యాయం, నేను నమ్మిందే నీతి అనుకోవడం. కానీ అదంతా అబద్ధం అని ఒక మనిషిగా ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దెబ్బతిన్నాను కనుక, పూర్తిగా ఓడిపోయాను కనుక. ఇంతవరకు నేను చేసిన ప్రతి ప్రయత్నంలో ఎవరొకరు బలి అవుతూనే వచ్చారు. మీకు రాబోయే అకాల మరణానికి ఒక రకంగా నేనే కారుకోండి. కానీ పగ తీరకుండా నిస్పృహతో మీరు చావకూడదు. తృప్తిగా మీరు కన్ను మూసేందుకు నన్నేం చేయమన్నా చేస్తాను. ఇప్పుడు పగ మీ ఒక్కరిదే కాదు, నాది కూడా. వద్దు వంశీ, ఇప్పటికే నా జీవితాన్ని నేను కోల్పోయాను. నా కోసం మరొకళ్ళని ఈ ఉచ్చులోకి లాగి వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేయటం నాకు ఇష్టం లేదు. మీరు చేస్తున్న ఈ పోరాటంలో నేను చేతులు కలపడం తప్పు కాదన్న నమ్మకం. అన్నీ తెలిసే నిర్ణయానికి వచ్చావా? అవును. సరే, ఇంకా ఇద్దరిని చంపాలి. నువ్వు కాదు,
నేనే చంపాలి. చేతులు నావి కావాలి, చేతలు నీవి కావాలి. ఇప్పుడు నేనున్న ఈ పరిస్థితుల్లో నీ సహాయం తీసుకోక తప్పదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నా తర్వాత నీ మీదే ఆశలు పెంచుకున్న నా గీత నిన్ను కూడా పోగొట్టుకోకూడదు. అలా జరగదని నువ్వు నాకు మాటిస్తే నీ సహాయం పొందటానికి నేను రెడీ. మిస్టర్ నరహరి, ఆ ముహూర్తానికి 1 నిమిషం దాటినా దేవుడు నీ కొడుకు పాలిటే ఉన్నాడు, నా పాలిట లేడని వదిలేస్తాను. ముహూర్తం సరిగ్గా రేపు సాయంత్రం 4:30 మీ వాడు ఎక్కడ దాక్కున్నా వాడి చావు అక్కడికే వెతుక్కుంటూ వస్తుంది. అంతవరకు చావు భయంతో సగం చచ్చి ఆ తర్వాత పూర్తిగా చావడానికి సిద్ధం చేయ నీ కొడుకుని. ప్రహ్లాదరావు గారు, మీరు నాకు సాయం చేయాలి. చెప్పు. ఫారిన్ వేపించుకోడే బుల్లెట్ ప్రూఫ్ కారు ఒకటి మా వాడికి ఏర్పాటు చేయాలి. తప్పకుండా ఏర్పాటు చేస్తాను, దిగులు పడకు. సరిగ్గా 4:30 మర్డర్ చేస్తానంటున్నాడు. ఆ సమయానికి మావాడు బుల్లెట్ ప్రూఫ్ కారులో ముందు వెనక పోలీస్ గార్డ్స్తో ప్రయాణం చేస్తుంటాడు. ఎవడైనా కారు ఆపడానికి ప్రయత్నించినా, పిచ్చలతో గురిపెట్టాలని చూసినా వెంటనే షూట్ చేసేయండి. బాధపడకు నరహరి, బాధపడకు. చెప్పినట్టుగానే వాడు నీ కొడుకుని చంపాడు. నన్ను కూడా చంపుతానని లెటర్ పంపాడు. అది కూడా ఈ రోజే సరిగ్గా 6 గంటలకి. ఆ సమయంలో నేను ఎక్కడుంటానో తెలుసా? స్టేడియంలో. నిజంగా అంతమంది ముందు వాడు నన్ను చంపాలనుకుంటే నేను కూడా దాన్ని సవాల్గా తీసుకుంటాను. వాడపల్లి ప్రహ్లాదరావు గారు స్టేడియం చేరుకున్నారు.
కొద్దిసేపట్లో భారత్ రుమేనియా జట్ల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెల్కమ్ సార్. ముఖ్య గమనిక, వాడపల్లి ప్రహ్లాదరావు గారు స్టేడియం చేరుకున్నారు. కొద్దిసేపట్లో భారత్ రుమేనియా జట్ల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెల్కమ్ మిస్టర్ ప్రహ్లాదరావు. స్టేడియంలో ఎవరో బాంబు పెట్టారంట. పోలీసులు బాంబు కోసం వెతుకుతున్నారు. బాంబు ఏ క్షణానైనా పేలిపోతుంది. పోలీసులు బాంబు కోసం వెతుకుతున్నారు. స్టేడియంలో బాంబు పేలిపోతుంది. స్టేడియంలో ఎవరో బాంబు పెట్టారు. అందరూ పారిపోండి, పారిపోండి. స్టేడియంలో బాంబు పెట్టారు, బాంబు పెట్టారు. సార్, స్టేడియంలో బాంబు పెట్టారని తెలిసింది. జనమంతా చెల్లా చెదిరిపోతున్నారు సార్. కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఇస్ ఇట్? ఎస్ సార్. పోలీసు కూడా పారిపోతున్నారు సార్. Shoot him! Shoot him! Come on! Come on, shoot him! Shoot him! Shoot him! Shoot him! ఇప్పుడు తప్ప మళ్ళీ తప్పుడు మీ శక్తినంతా కూడగట్టి కాల్చండి. ఆట నువ్వు మొదలెట్టావు, ముగింపు నేను చేస్తాను.
చేతులు పనిచేయదు రఘురాం. ఎవరి సహాయం లేకుండా ఇక్కడ చేరుకోవడం ఇంపాసిబుల్. తప్పకుండా వీడి కూతురు వీడిని ఇక్కడ చేర్చుంటుంది. ఆ అమ్మాయి స్టేడియంలో ఎక్కడ ఉండి ఉంటుంది. వెంటనే వెతికి పట్టురండి. దొరికితే దాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కమ్ ఆన్, హరి అప్. నా గురించి కంగారు పడకు వంశీ. నా ఫ్రెండ్ మా ఇక్కడే ఉంటుంది. ఈ రాత్రికి నేను అక్కడే ఉంటాను. గుడ్. రేపు ఉదయం 8:30కి మన ఫ్లైట్. టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి. నువ్వు 7ంటికి రేపు ఎక్కడున్నా సరే నాకు ఫోన్ చేయి. నేను వచ్చి పికప్ చేసుకుంటాను. పోలీసుల కంట మాత్రం పడద్దు. फोन చేసుకోవచ్చా? हाँ हाँ कर लीजिए। हेलो जरा जोर से बात करो भैया, सुने नहीं आ रहा है। राम राम भैया, बड़ी बीबी है ना उसके तो 7 बच्चे हैं, 7।
नोएडा में तो 3 बिल्डिंग है, वो तो मैं बेच चुका हूँ। హలో 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 గీత ఇక్కడున్నావేటమ్మా? సార్, మీరు నాకు ఉద్యోగం ఇస్తానన్నారు, గుర్తుందా? ఇప్పుడు నాకు ఆ ఉద్యోగం కావాలి. అసలు ఏమైందమ్మా? తర్వాత చెప్తారు. పదమ్మా. गीता गीता गीता